మన క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోనికి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం. తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం 9వ తేదీ 10వ తేదీ 2 రోజులు వచ్చింది. కానీ సూర్యోదయంతో ఉన్న తిథి లెక్క కాబట్టి 10వ తేదీ వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నాము. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. 11వ తేదీన దీక్ష విరమించాలి. ఈ ఆలయం గురించి తిరుమలలో జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శన సౌకర్యం కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ముక్కోటి ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి అర్థం. తిరుమల వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. టికెట్ దొరికిన వారిని మాత్రమే దర్శన భాగ్యం కలిగించనున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి ఇంట్లోని పూజామందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం పెట్టి నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడుని వెళ్ళపోసుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వార సమస్యలు అన్ని నమ్మకం. కానీ ప్రతి సంవత్సరం తిరుమలలో జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా నాకు మాత్రం దొరకలేదు. ఈ సంవత్సరం మాత్రం అనుకోకుండా శ్రీవారి అనుగ్రహం లభించి నాకు టికెట్ దొరికింది. చూడగలగటం నిజంగా నా అదృష్టం. ఉత్తర ద్వారంలో నుంచి చూడటం, ఉత్తర ద్వారంలో పుష్పాలంకరణ ఎంత అద్భుతంగా ఉంది అంటే బయట కూడా ఫల పుష్పాలతో చాలా అద్భుతంగా అలంకరించారు. ఈ అలంకరణ చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మహాద్వారం దాటి మనం లోపలికి వెళ్తే ధ్వజస్తంభం దగ్గర అలంకరించిన పుష్పాలు
తామర పువ్వులు అవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి. తామర పువ్వులన్నీ పెట్టారు. ఎంత లైట్ కలర్ తామర పువ్వులంటే లైట్ పింక్ కలర్‌లో ఉన్నాయి. అసలు ఆ కలర్ అయితే నేనెప్పుడు చూడలేదనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ కలరు. అసలు ఆకులు గానీ, పువ్వులు గానీ ధ్వజస్తంభం దగ్గరున్నయి ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. చాలా అద్భుతంగా ఉంది అలంకారం. ధ్వజస్తంభం దాటి, వెండి వాకిలి దాటి లోపలికెళ్తే ఆనంద నిలయంలో విద్యుత్ అలంకరణలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి. ఏర్పాట్లు కూడా చాలా బావున్నాయి. దర్శనం కూడా ఒక 5, 6 గంటలు పట్టింది మాకు దర్శనానికి కూడా. కానీ లోపల వెంకన్నను దర్శించుకొని ఉత్తర ద్వారంలో గుండా వెళ్ళినప్పుడు, ఉత్తర ద్వారంలో దశావతారాల విగ్రహాలు, పుష్పాలంకరణ అత్యంత రమణీయముగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ తిరిగి బయటకి లక్ష్మీదేవి బొమ్మ దగ్గర మేము బయటకి వచ్చాము. కానీ అది చూడడం మాత్రం చాలా అద్భుతం. విద్యుత్ అలంకరణలో కూడా తిరుమల చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను ఇలా చూడగలుగుతాను అని అనుకోలేదు. ఒక్కసారన్నా వెళ్ళాలి అని ఎన్ని సార్లు అనుకున్నానో కూడా నాకు తెలీదు. కానీ ఇప్పటికి లభించింది నాకు ఆ అదృష్టం.